సన్యాసులు గురించి చెప్తారు. ఏంటండి విద్వత్ సన్యాసి ఒకటి, వివిధిషా సన్యాసి ఒకటి, కర్మయోగి ఒకటి. ఈ 3 గురించి వివరంగా తెలుసుకుంటే మనకి ఈ అధ్యాయంలో మెయిన్గా బాగా అర్థం కావటానికి వీలుగా ఉంటుంది. విద్వత్ సన్యాసి అంటే ఏంటి అంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞానం బాగా కలిగినటువంటి వాడు, అటువంటి వాడు విద్వత్ సన్యాసి అవుతాడు. అంటే ఏంటి? తాను అకర్త, అంత కర్మ జరుగుతూ ఉంటుంది, కానీ నేను చేశాననే భావన ఎక్కడా ఉండదు. నేనేమీ కర్మలు చెయ్యట్లేదు, జరిగిపోతున్నాయి అంతే అనేటటువంటి భావనలో ఉంటాడు. ఇంకా కర్తగా ఉండడు కదా, అకర్తగా ఉండిపోతాడు. కర్త అంటే ఏంటి? నేను చేశాను అనే భావన. అకర్త అంటే ఏమిటి? నేనేమీ కర్మ చేయట్లేదు అనే భావన. కానీ కర్మ జరుగుతుందా లేదా? జరుగుతూనే ఉంది, కానీ భావనలో అకర్త. అందుకనే ఏది బంధాన్ని కలిగించదు.